హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈరోజు జాబ్ అప్డేట్స్ ఏంటి అంటే కనుక 3 కేటగిరీస్కి సంబంధించి నేను జాబ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చానమాట మీ ముందుకి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఐటీఐ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, అండ్ అలాగే డిగ్రీ, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బీటెక్ అనమాట. సో ఈ 3 కేటగిరీస్ కూడా మీలో ఉన్నాయి. మీలో ఎవరైనా ఐటీఐ కానీ, డిగ్రీ కానీ, లేదా బీటెక్ కానీ చదివిన వాళ్ళు ఎవరైనా ఫ్రెషర్స్ కానీ, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నా కూడా వాళ్ళకైతే ఈ జాబ్ అప్డేట్స్ అయితే చాలా బాగా యూస్ ఉంటుందని చెప్పచ్చు. అండ్ అలాగే ఐటీఐ రిలేటెడ్ ఆల్రెడీ రీసెంట్గా కొన్ని జాబ్స్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ కూడా ఎవరైనా చూడలేదు అంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఐటీఐ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటున్నాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఓకేనా. అండ్ ఫస్ట్ వన్ మనకి కంపెనీ నేమ్ వచ్చేసి మనకి ఇది ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఎబిస్ ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట, ఐపీ గ్రూప్. సో ఇది మనకి పోగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియా మనకి చిత్తూరులో అయితే ఉందన్నమాట, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ అనమాట ఇది ఓకేనా. సో ఏమేమి పోస్టులు మెన్షన్ చేశారు, ఏంటి వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని వ్యాకెన్సీలు ఉన్నాయి ఏంటి అన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తా చూసండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐటీ టెక్నీషియన్ కింద అయితే మనకి 2 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. కానీ ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రీషియన్ కింద మనకి పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికైతే 10 పోస్టులు ఉన్నాయని, అంటే 10 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయని అర్థమండి ఓకేనా. సో దీనికి మీ ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ అయ్యి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ అండి. దీనికి మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అంటే 3 to 4 అయితే మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ హెల్పర్, ఎవరైతే ఎలక్ట్రీషియన్ చేస్తే వాళ్ళకి హెల్పర్ కింద ఉంటారు కదా. సో దానికైతే దీనికి కూడా సేమ్ మనకి 10 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ 10 పోస్టులు మనకి మళ్ళీ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడే చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికైతే ఫ్రెషర్ అయినా పర్లేదు, లేదా 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పోస్ట్కి అయితే ఫ్రెషర్స్ని కూడా వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వెల్డర్, అంటే వెల్డింగ్ అని ఉంటుంది కదా. సో వెల్డర్ పోస్ట్కి అయితే మనకి 5 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట, 5 ఉన్నాయి. సో దీనికైతే మనకి ఐటీఆర్ వెల్డర్ ట్రేడ్ కింద మీరు ఎడ్యుకేషన్ అయితే చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి మినిమం 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారండి. అండ్ అలాగే సీనియర్ ఫిట్టర్ కింద దీనికి 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ 3 పోస్టులకి కూడా మీ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఐటీఆర్ ఫిట్టర్ ట్రేడర్ అయితే మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు, ఐటీఆర్ ఫిట్టర్ ట్రేడ్ ఓకేనా. సో దీనికైతే మీకు మినిమం 3 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారండి ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు చెప్పింది సీనియర్ ఫిట్టర్ కదా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిట్టర్. ఈ ఫిట్టర్గా వర్క్ చేయాలి, ఈ పోస్ట్కి అయితే మనకి 10 వ్యాకెన్సీలు అయితే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ మీకు క్వాలిఫికేషన్ సేమ్ అనమాట, ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ అయితే ఉండాలి. అండ్ దీనికి మీకు క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అంటే మినిమం 1 to 2 years ఉంటే సరిపోతుందండి. సీనియర్ ఫిట్టర్కి అయితే 3 to 4 years ఉండాలి, నార్మల్ ఫిట్టర్కి అయితే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని చెప్పేసి చెప్పారనమాట. సో మనకి అండ్ అలాగే ఏసీ టెక్నీషియన్స్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఈ సైడ్ అయితే. ఏసీ టెక్నీషియన్స్లో అయితే మనకి 5 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ 5 పోస్టులకి మీ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఐటీఆర్ లేదా డిప్లొమా ఇన్ రిఫ్రిజిరేషన్లో మీకు క్వాలిఫికేషన్ అని ఉండాలి. ఐటీఐ అయినా చేసి ఉండాలి, లేదంటే డిప్లొమాలో మీరు స్పెషల్ కోర్స్ ఏంటంటే రిఫ్రిజిరేషన్ కనుక చేసి ఉంటే కనుక వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఓకేనా. మీకు దీనికి మినిమం 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే మనకి ఐటీఐలో ఇంకా ఏమన్నాయంటే కనుక పోస్టులు రీఫ్రిజిరేషన్ ఆపరేటర్ అనమాట. రీఫ్రిజిరేషన్ ఆపరేటర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి పోస్టులు వచ్చేసి మనకి 4 ఉన్నాయన్నమాట, 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికైతే మీ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కనుక ఐటీఐ మెక్ లేదా ఫిట్టర్ కానీ డిప్లొమా కానీ ఉండాలి. క్వాలిఫికేషన్ ఐటీఐ మెకానికల్గా అయినా చేసి ఉండాలి, లేదంటే ఫిట్టర్గా అయినా చేసి ఉండాలి, లేదంటే డిప్లొమా అయినా చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారండి ఈ పోస్ట్కి అయితే. దీనికి సేమ్ మనకి 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనకి డిప్లొమా సైడ్ అయితే రెండరింగ్
ఇన్ఛార్జ్ అనమాట. రెండరింగ్ ఇన్ఛార్జ్గా దీనికైతే ఒకటే పోస్ట్ ఉంది. దీనికి బీటెక్ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సేమ్ మినిమం 3 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అండ్ అలాగే మనకి రెండరింగ్ ఆపరేటర్, ఇందాక చెప్పింది రెండరింగ్ ఇన్ఛార్జ్, దానికి బీటెక్ కానీ డిప్లొమా. ఇదైతే రెండరింగ్ ఆపరేటర్ అనమాట. రెండరింగ్ ఆపరేటర్ కింద మీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ మెకానికల్ చేసి ఉండాలి, లేదా ఫిట్టర్ కింద అయినా చేసి ఉండాలి. ఓకేనా. దీనికి పోస్టులు వచ్చేసి మనకి 4 అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే రెండరింగ్ జూనియర్ ఆపరేటర్ కింద అయితే మనకు 4 పోస్టులు ఉన్నాయండి. దీనికి క్వాలిఫికేషన్ ఐటీఐ ఫిట్టర్ అనమాట. సో దీనికైతే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. ఫ్రెషర్స్ అయినా ఉండొచ్చు, లేదంటే 1 year ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట మనకి ఐటీఐ రిలేటెడ్ సంబంధించిన మనకి అప్డేట్స్ అనేవి, జాబ్ అప్డేట్స్ అనేవి. ఓకేనా. సో ఇన్ని పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేయడం జరుగుతుంది ఒకే కంపెనీ నుంచి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మీ యొక్క సీవీని అయితే నెంబర్ అయితే మెన్షన్ చేశారో ఆ నెంబర్కి అయితే మీరు సెండ్ చేయండి. అండ్ అలాగే నెంబర్ కూడా మనకి హెచ్ఆర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి, సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ నరసింహారావు. సో ఆ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను, మెయిల్ ఐడి కూడా స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకేనా. ఇంకా ఏమన్నా ఉన్నాయేమని చూస్తాను, ఒక్క నిమిషం. సో దిస్ ఈస్ ద పార్ట్ 1, అంటే ఫస్ట్ 1 కేటగిరీ ఐటీఐ కేటగిరీ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఆ జాబ్ అప్డేట్స్ అయితే ఇవన్నమాట. సో సెకండ్ 1 వచ్చేసి డిగ్రీకి సంబంధించినవి ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో మనకి డిగ్రీకి సంబంధించింది ఇదే కంపెనీ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఏబీ ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఐబీ గ్రూప్, పోగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సేమ్ కంపెనీ నుంచి మనకి ఐటీఐ వాళ్ళని సంబంధించి సపరేట్గా చెప్పేశానండి. ఐటీఐ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి పోస్టులని. ఇప్పుడు డిగ్రీకి సంబంధించినవి. డిగ్రీ అయితే మనకి చాలా అంటే చాలా అప్డేట్స్ వచ్చాయన్నమాట. మీకు నేను చెప్పిన వాటిలో ఏమన్నా నచ్చినవి మేము చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో అండ్ అప్లై ఇట్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఐటీ టెక్నీషియన్ ఆల్రెడీ చెప్పాను కదా. సో దీనికి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి గ్రాడ్యుయేషన్ కింద హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దీనికి 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ గ్రాడ్యుయేషన్ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉందన్నమాట. సో దీనికైతే 2 to 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట హెచ్ఆర్ పోస్ట్లో. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఏమున్నాయి అంటే కనుక మనకి గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ ఆర్ఓ ఆపరేటర్ కింద మనకు ఉంది. సో దీనికైతే 2 పోస్టులు ఉన్నాయి. అండ్ అలాగే దీనికి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అంటే కనుక మనకి 3 to 4 మినిమం ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాయిలర్ ఆపరేటర్ ఫస్ట్ క్లాస్ అండి. సో దీనికి 1 పోస్ట్ ఉంది. ఇది ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట, కాకపోతే విత్ సర్టిఫికెట్స్ అనేవి ఉండాలన్నమాట రిలేటెడ్గా. ఓకేనా. సో దీనికి మినిమం 5 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ ఫీల్డ్కి అయితే. అండ్ బాయిలర్ ఆపరేటర్ సెకండ్ క్లాస్లో అయితే 4 ఉన్నాయన్నమాట పోస్టులు. ఈ 4 పోస్టుల్లో మనకి ఎనీ గ్రాడ్యుయేషన్, దీనికి కూడా సేమ్ అండి, గ్రాడ్యుయేషన్తో పాటు సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి దీనికి కూడా మనకి 5 to 6 years ఇచ్చాడు కదా దానికి. దీనికైతే మనకి 3 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే మినిమం ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశాడు. అండ్ అలాగే ఎవరైనా ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు అంటే కనుక వాళ్ళకి ఫైర్ మ్యాన్ అనమాట. దానికి 4 పోస్టులు ఉన్నాయండి. మినిమం 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే మనకి ఇంకా ఏమున్నాయి అంటే కనుక గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ స్టోర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. స్టోర్ ఎగ్జిక్యూటివ్ కింద 1 పోస్ట్ ఉంది. ఎనీ గ్రాడ్యుయేషన్ మినిమం 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే మనకి కంప్యూటర్ ఆపరేటర్ కింద మనకి 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ కంపెనీ నుంచి గ్రాడ్యుయేట్ చేస్తే సరిపోతుంది. మినిమం 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఇంటర్వ్యూది కూడా ఉందండి. మనకి ఇంటర్ ఎందుకు నేను మెన్షన్ చేయలేదంటే ఇంటర్ అనేవి మనకు పోస్టులు 2 అక్కడక్కడ ఉన్నాయి. మళ్ళీ దానికి సపరేట్గా ఎందుకని చెప్పేసి ఇందులో ఇంక్లూడ్ చేసి చెప్పేస్తాను గ్రాడ్యుయేట్ బ్యాక్గ్రౌండ్లో. ఓకేనా. సో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఏంటంటే ప్లంబర్ వర్క్ కింద వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు ఇదే కంపెనీలో. 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇంటర్ చేసి ఉండాలి. మినిమం 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఓవరాల్గా ఈ కంపెనీ నుంచి మనకి ఐటీఐ వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ వాళ్ళకి చెప్పేశారండి. సో బీటెక్ వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో 2 3 ఉన్నాయన్నమాట బీటెక్ రిలేటెడ్. అది నేను బీటెక్ బ్యాక్గ్రౌండ్లో చెప్పినప్పుడు మీతో షేర్ చేస్తాను ఏం పోస్టులు అనేది. ఓకేనా. సో ఇక్కడితో అయితే మనకి ఈ కంపెనీ నుంచి గ్రాడ్యుయేషన్కి రిలేటెడ్
జాబ్స్ అనమాట. మనకి ఇంకా వేరే వేరే ఐ మీన్ మల్టిపుల్ కంపెనీస్లో మనకి గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్లో ఏం జాబ్స్ ఉన్నాయనేది చూద్దాం, ఓకేనా. అండ్ మనకి నెక్స్ట్ వన్ కంపెనీ ఏంటంటే ఇది బ్లింకిట్ కంపెనీ అనమాట. బ్లింకిట్ చాలామంది తెలిసింది కదా, బ్లింకిట్ గ్రాసరీ కంపెనీ ఇది. అండ్ అలాగే మనకి శాలరీ దగ్గరికి వచ్చేసి 35K పర్ మంత్ అయితే ఉంటుంది. దీనికైతే మేల్ అండ్ ఫీమేల్ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉందన్నమాట. సో మీకు వీక్లీ పేమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే ఎవరైతే స్టార్టింగ్ జాయిన్ అవుతారో జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి 4K బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది పేమెంట్ అనేది. అండ్ అలాగే ఏజ్ మనకి అబౌవ్ 18 years to 60 years అయితే ఉండాలి. మీకు పే అవుట్ డేట్ వచ్చేసి మండే వీక్లీ శాలరీ అనేది మీకు ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే కనుక 2-wheeler అండ్ ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, సెల్ఫీ పిక్, ఆర్సీ అండ్ అలాగే ఈవీ డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకెళ్ళాలని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నేను ఏవైతే చెప్పారో అవి నేను ఇక్కడ స్క్రీన్ పైన షో చేస్తాను, ఒకసారి రాసుకోండి, ఓకేనా. మీ జాబ్ వచ్చేసి ఫుల్ టైం ఉంటుంది అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ కూడా ఉంటుంది బ్లింకిట్ గ్రోసరీకి అయితే. సో చాలామంది అడిగారు కదా పార్ట్ టైం జాబ్స్ అని. సో వాళ్ళకి ఎవరైనా డెలివరీ ఏజెంట్స్ కింద వర్క్ చేయాలనుకుంటే వాళ్ళకి బాగానే ఉంటుంది పార్ట్ టైం కింద. సో ఫుల్ టైం అయితే 8 hours డ్యూటీ ఉంటుంది, పార్ట్ టైం అయితే మీకు 4 hours ఉంటుంది, ఆఫ్టర్ 6 PM వరకు ఉంటుంది అనమాట. అండ్ మీ ఇన్సూరెన్స్ అప్ టు 10 lakhs వరకు కవర్ అవుతుంది అనమాట. మీకు యావరేజ్ ఎర్నింగ్స్ వచ్చేసి 30 to 50 per day అనమాట. అండ్ వ్యాకెన్సీస్ అట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నాయంటే కనుక మనకి బ్లింకిట్ కంపెనీ నుంచి తిరుపతిలో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, వైజాగ్ ఉంది, రాజమండ్రి ఉంది, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, కాకినాడ అండ్ ఆల్ మేజర్ టౌన్స్లో అయితే మనకి ఉండడం జరిగింది. లైక్ హైదరాబాద్లో కూడా ఉన్నాయండి, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఆల్ మెట్రోస్లో అయితే ఉన్నాయన్నమాట. మనకి బ్లింకిట్ గ్రోసరీకి సంబంధించి జాబ్ అప్డేట్స్ అయితే ఇవన్నమాట. డెలివరీ ఏజెంట్స్ కింద మీకు క్వాలిఫికేషన్ ఇంటర్ ఉన్నా పర్లేదు, డిగ్రీ ఉన్నా పర్లేదు, 10th ఉన్నా పర్లేదు, ఓకేనా. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకి HR జూనియర్ ఆఫీసర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీ డిజిగ్నేషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ అనమాట. డిపార్ట్మెంట్ ఎందులో అంటే HR అండ్ అడ్మిన్ డిపార్ట్మెంట్లో అయితే మీరు జూనియర్ ఆఫీసర్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, 2 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయినా పర్లేదు, ఓకేనా. మీ శాలరీ వచ్చేసి 18K to 25K ఉంటే సరిపోతుంది. ఇక్కడ జెండర్ దగ్గర వచ్చేసి ఇది ఓన్లీ మేల్ కేటగిరీకి సంబంధించిన జాబ్ అప్డేట్ అనమాట. ఓన్లీ మేల్స్ ఎలిజిబిలిటీ. మీకు లొకేషన్ ఎక్కడ అంటే కృష్ణగిరి అండ్ పోచంపల్లి అనమాట. ఎవరైనా ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ వీళ్ళు మనకి మెయిల్ ఐడి అయితే మెన్షన్ చేసి మెయిల్ ఐడికి మీరు సివిని అయితే సెండ్ చేసేయండి. నెంబర్ ఏమీ మెన్షన్ చేయలేదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి దీనికి మనకి కంప్యూటర్ ఆపరేటర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. నాలెడ్జ్ మీకు టాలీ అండ్ ఎక్సెల్ మీద అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే లొకేషన్ వచ్చేసి తిరుపతి. సో జెండర్ వచ్చేసి మనకి మేల్ కానీ ఫీమేల్ కానీ ఇద్దరు కూడా బోత్ ఆర్ ఎలిజిబిలిటీ అనమాట. సో మీకు అడ్రస్ ఎక్కడ అంటే అనుకుంటే 1-1-86 బేరీ స్ట్రీట్ తిరుపతి, అప్స్టైర్స్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్, వాంటెడ్ ఓన్లీ లోకల్ పీపుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓన్లీ లోకల్ పీపుల్స్ మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో దీనికి సేమ్ ఎటువంటి నెంబర్స్ అయితే మెన్షన్ చేయలేదు, మీరు డైరెక్ట్గా విజిట్ అవ్వాలి ఆఫీస్కి, ఓకేనా. సో వీళ్ళు ఇక్కడ ఆఫీస్ నేమ్ కూడా మెన్షన్ చేయలేదండి. సో నెంబర్ అయినా మెన్షన్ చేశారు అనేది నేను చూస్తాను. సో ఇక్కడైతే వీళ్ళు నెంబర్ అయితే మెన్షన్ చేశారండి. సో నెంబర్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి దీనికి సంబంధించింది, ఓకేనా. మెన్షన్ చేయలేదేమో అనుకున్నాం కానీ చేశారు. సో నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే కనుక ఇది కూడా సేమ్ కంప్యూటర్ ఆపరేటర్ కిందే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ మీకు నాలెడ్జ్ ఎక్సెల్ మీద ఉండాలి. అండ్ లొకేషన్ కడప. అండ్ జెండర్ వచ్చేసి దీనికి మేల్ ఓన్లీ, ఓకేనా. సో అడ్రస్ వచ్చేసి 383-1 పులివెందుల రోడ్ బిసైడ్ డెల్టా షెడ్ ఆపోజిట్ గూడ్ షెడ్ తాడిగొట్ల విలేజ్ అనమాట. సీకే దిన్నే కడప డిస్టిక్, ఓకేనా. ఓన్లీ కడప లోకల్స్లో ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పై మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి, ఓకేనా. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాక్యువల్ సైన్స్ అని చెప్పేసి ఈ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకి హైర్ చేసుకోవడం జరుగుతుంది. టీచింగ్ అండ్ అలాగే నాన్ టీచింగ్ ఫ్యాకల్టీని అండ్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా కూడా వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. టీచింగ్ ఫ్యాకల్టీలో ఏమేంటి క్వాలిఫికేషన్, నాన్ టీచింగ్లో అయితే ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను.
సో మనకి సిద్ధార్థ నగర్, కంటిపూడి, సత్తెనపల్లి, పల్నాడు డిస్ట్రిక్ట్ ఏపీ. ఓకేనా. వాంటెడ్ ఫ్యాకల్టీ టీచింగ్ ద అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్టులు. అండ్ టీచింగ్ అయితే ప్రొఫెసర్ కింద అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ బి ఫార్మసీకి, ఎం ఫార్మసీకి అండ్ ఫార్మసీ డి కోర్సులకి మాత్రమే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు క్వాలిఫికేషన్ యాజ్ పర్ పీసీఐ నార్మ్స్ కింద ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. దానికి రిలేటెడ్ నాన్ టీచింగ్ అయితే మనకి జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, దీనికైతే ఎనీ డిగ్రీ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా అయితే ఎనీ డిగ్రీ ఉండాలి విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఆ నెంబర్ అయితే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకేనా. వచ్చేసి మనకి ఇది ఇమీడియట్ హైరింగ్ అలర్ట్ అనమాట. కీర్తి మెడికల్ స్టోర్స్లో అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ అంటే అనంతపూర్. ఓకేనా. ఓపెనింగ్ పొజిషన్ సెట్ అనంతపూర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. ఓకేనా. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకి 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్. మీకు శాలరీ దీనికి 18,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి జూనియర్ ఫార్మిస్ట్. దీనికైతే శాలరీ 13,000 నుంచి 18,000 వరకు ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి మనకి బేబీ కేర్ ఎగ్జిక్యూటివ్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. శాలరీ దీనికి 13,000 నుంచి 16,000 వరకు ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇన్వెంటరీ ఎగ్జిక్యూటివ్గా అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి కూడా సేమ్ 13,000 నుంచి 16,000 అనమాట. ఎవరైతే బీబీఏ లాజిస్టిక్స్ ఎలాగ కామర్స్ సైడ్ చదువున్నారో వాళ్ళకి ఇన్వెంటరీ గురించి అంతా కూడా కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే కనుక అనంతపూర్ లోకల్స్లో ఎవరైనా ఉంటే కనుక మీరు అప్లై చేయండి ఒకసారి. మనకి జాబ్ వస్తుందా లేదా అనేది సెకండ్ డే అనమాట. మీరు ఇంటర్వ్యూస్ అనేవి ఎలా ఇస్తున్నారు అనేది మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మీ యొక్క CV అనేది ఇక్కడ మనకి మెయిల్ ఐడి అయితే మెన్షన్ చేశారు. సో మెయిల్ ఐడిని స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. మీ యొక్క CV అనేది ఆ మెయిల్ ఐడికి సెండ్ చేయండి. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు, అది కూడా నేను సెండ్ చేస్తాను. మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి అంటే కనుక మనకి బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఫర్ జూనియర్ ఫార్మసిస్ట్, దీనికైతే మెయిల్స్ మాత్రమే. ఓకేనా. MBA కింద మనకి ఫర్ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్కి అయితే వీళ్ళు మేల్ క్యాండిడేట్స్ MBA ఉండాలంట. నేను ఇందాక పోస్టులు చెప్పాను కదా 4. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, బేబీ కేర్ ఎగ్జిక్యూటివ్, ఇన్వెంటరీ ఎగ్జిక్యూటివ్ కింద. సో వాటికి వీళ్ళు క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు కింద. ఓకేనా. సో ఎనీ డిగ్రీ ప్లస్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే బేబీ కేర్ ఎగ్జిక్యూటివ్ దానికి మెయిలే. ఎనీ డిగ్రీ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇన్వెంటరీ ఎగ్జిక్యూటివ్కి దానికి కూడా సేమ్ మెయిల్నే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అక్యురసీ ఇన్ డిస్పెన్సింగ్ మెడికేషన్స్, ప్రీవియస్ రిటైల్ ఫార్మ్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ ర్యాక్ ఎంప్లాయీ మనకి ఇప్పుడు మెన్షన్ చేశారో అందులో మనకి మెన్షన్ చేయలేదు. అది కూడా నేను ఇప్పుడు ఏవైతే చెప్పిన కంపెనీ మొత్తం అన్నీ కూడా అబ్బాయిలని మాత్రమే హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి గమనించుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంటర్వ్యూ ఎక్కడ అంటే కనుక కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నియర్ టవర్ క్లాక్ అనంతపూర్ అనమాట. ఓకేనా. సో అర్థమైందని అనుకుంటున్నానండి. సో అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను మళ్ళీ చెప్తాను. కామెంట్స్లో చెప్తాను. ఓకేనా. మీరు కామెంట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి వీళ్ళు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి మనకి లొకేషన్ అయితే నానకరం కూడా. సో అండ్ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ అయినా పర్లేదు. శాలరీ మీకు 15,000 ఉంటుంది. లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ మ్యాండేట్గా వచ్చి ఉండాలి. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు. జెండర్ వచ్చేసి మేల్ కానీ ఫీమేల్ కానీ ఇద్దరు బోత్ ఆర్ ఎలిజిబిలిటీ. సో వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేసి ఆ నెంబర్కి మీరు CVని అయితే సెండ్ చేసేయండి. లొకేషన్ అయితే నానక్రమం కూడా స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సైట్ సూపర్వైజర్ అండ్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్గా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. మీరు డిగ్రీ చేసి ఉండాలి ఏపీలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. ఓకేనా. అండ్ అకౌంటెంట్గా కూడా మీరు ఎలిజిబిలిటీ డిగ్రీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్. డ్రైవర్ కింద కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో డ్రైవర్ రిలేటెడ్ నేను షార్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ఓకే. సో ప్రిఫర్డ్ MES, DGN, CPWB, రైల్వే. ఓకేనా. మీకు ఎక్స్పీరియన్స్ ఫర్ అబౌవ్ 3 to 15 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నారు. SPS ఎంటర్ప్రైజెస్ వారి కంపెనీ అనమాట. సో
కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు, మెయిల్ ఐడి కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది శ్రీ సూర్యోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి అయితే మనకి వ్యాకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. పిఆర్ గార్డెన్స్ నియర్ NGGOS కాలనీ బస్ స్టాప్ విశాఖపట్నం అంటే వైజాగ్ అనమాట. ఇక్కడ మనకి 3 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేస్తారు. 3 కాంటాక్ట్ నేను స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేయండి. మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతుంది అనమాట. డే టైం మెన్షన్ చేయలేదండి. కానీ హైయర్ క్లాసెస్ వచ్చేసి మనకి 5th స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ వరకు అండ్ అలాగే హిందీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ మీద అయితే వీళ్ళు హైర్ చేసుకుంటారు. లోయర్ క్లాస్ అయితే 2nd స్టాండర్డ్ నుంచి మదర్ టీచర్ అనమాట. ఇంగ్లీష్ అనేది మనకి ఫ్లూయెన్సీ అనేది మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఇంటర్వ్యూస్ విత్ కాపీ ఆఫ్ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశాను కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నారాయణ స్కూల్స్ నుంచి అండి. ఇది నారాయణ స్కూల్స్ నుంచి అయితే మనకి హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనమాట. సో ఇది ఎక్కడ అంటే కనుక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అండి, అర్బన్ అండ్ రూరల్ ఏరియా. సో ప్రిన్సిపల్స్ అండ్ క్లస్టర్ ప్రిన్సిపల్స్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అండ్ అలాగే మీకు వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్, పీజీ విత్ BEd షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని చెప్పేసి అన్నారు. రిలవెంట్ ఇన్ CBSE అండ్ స్టేట్ స్కూల్స్లో. ఓకేనా. శాలరీ ఈజ్ నెగోషియబుల్, మీరు అడగచ్చు అనమాట, డిమాండ్ చేయొచ్చు. ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి డెమో క్లాసెస్ ఉంటాయి, ఇంటర్వ్యూ ఉంటుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆన్ 9th సండే 9/11/2025 అనమాట. టైమింగ్స్ మీకు మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 4 PM అండి. మెయిల్ ఐడి మెన్షన్ చేసి మెయిల్ ఐడి స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే వెన్యూ వచ్చేసి ఎక్కడ ఇంటర్వ్యూస్ అంటే నారాయణ కో స్కూల్ అండ్ కో కాలేజ్ డే స్కాలర్ AC క్యాంపస్ కొమ్మడి. స్కూల్ అడ్రస్ వచ్చేసి 3 temples బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఫోన్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా నేను స్క్రీన్ పైన షో చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా నేను చెప్పేది అర్థం కాకపోయినా మీకు అర్థమవుతుంది. మీకు క్లియర్ కట్గా చెప్పాలంటే అక్కడ వాళ్ళు 3 లొకేషన్స్ మెన్షన్ చేశారు. మీకు ఇంటర్వ్యూస్ అనేది విశాఖపట్నంలో జరుగుతుంది, వైజాగ్లో. ఓకేనా. చాలా అంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో బీటెక్వి కూడా చాలా ఉన్నాయి కాబట్టి అవి కూడా నేను పార్ట్ 2లో అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో అవన్నీ కూడా మీరు భయపడాల్సింది ఏం లేదు. పార్ట్ 2 కల్లా మళ్ళీ డేట్స్ ఏమన్నా క్రాస్ అయిపోతాయేమని చెప్పేసి భయం ఏం పడక్కలేదు. మీ డేట్స్ అన్నీ కూడా 9th తర్వాతే ఉన్నాయి, 8th 9th. సో రేపు అయితే 7 కాబట్టి రేపు ఈవినింగ్ అయితే మనకి వీడియో అనేది రిలీజ్ అవుతుందండి 6 కల్లా. ఓకేనా. సో ఐ హోప్ దిస్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. సో మరి మంచి అప్డేట్స్ పార్ట్ 2తో మనం మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.